హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాస్ టైమ్. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమందరం కలిసి బాసర వెళ్తున్నాం. బికాజ్ డుగ్గుది అక్షరాభ్యాసం ఉందన్నమాట. సో చాలా డేస్ నుంచి పోస్ట్పోన్ చేస్తూనే వచ్చాను. శ్రావణంలో మంచి రోజు చూసుకొని అంటే మంత్ ఎండ్ వెళ్ళాము, లాస్ట్ మంత్ 30th అలా వెళ్ళామన్నమాట. వాడికి ఆ రోజు బాగుంది అక్షరాభ్యాసం అని చెప్తే మేము అందరం వెళ్ళిపోయాము. అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి వెళ్ళిపోయాము. ఆల్మోస్ట్ మేము లేచిన టైము 1 అంటే ఎర్లీ మార్నింగ్ 1కి లేస్తే మా పనులన్నీ కంప్లీట్ అయిపోయి స్టార్ట్ అయ్యేసరికి 5:20, 5:30 అలా అయిందనమాట. అండ్ మేమైతే వెహికల్కి మేము ముందు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్లా దిష్టి తిప్పేసి కొబ్బరికాయతో కొట్టేస్తామన్నమాట. ఆ దిష్టి అనేది తగలకుండా ఉంటుందని చెప్పేసి ఆ వెహికల్కి మేము ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇలాగే చేస్తాము. అండ్ ఇప్పుడైతే వాడు మా తమ్ముడు అలా చేస్తున్నాడు అనమాట. సో ఇది కంప్లీట్ చేసేసుకొని మేము ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయ్యి కూడా నియర్ బై కామారెడ్డి వరకు వెళ్ళామన్నమాట. కామారెడ్డి దగ్గర నుంచి మేము లెఫ్ట్ తీసుకుంటున్నాము. సో ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయి అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసరికి దగ్గరగా కామారెడ్డి వెళ్ళేంత వరకు మాకు టైం 6:30 అలా పట్టింది. 6:30, 7 అరౌండ్ ఆ టైంలో అక్కడ వరకు రీచ్ అయ్యామన్నమాట. సో మేము కొంచెం జర్నీలో రీఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పేసి ఒక దగ్గర ఆగాము. సో మేము ఇప్పుడైతే కొంచెం అలా ఒక 5-10 మినిట్స్ టీ కోసం అలా పెట్రోల్ కోసం అని చెప్పేసి అక్కడ ఆగామన్నమాట. చాలా టైం పట్టింది. అండ్ ఇక్కడ బంగ్లో మంచి చెట్లు ఉండే, అంటే మల్టీ కలర్స్లో మంచి చెట్లు ఉండే. అసలు లెమన్ ట్రీస్ అలాంటివన్నీ చాలా ఉండే. అండ్ ఈ ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి ఇంటి దగ్గర పెడదామని చెప్పి తమ్ముడు చెప్పినుండే, అక్క ఇది ఒకటి తీసుకో, అది ఇంటి దగ్గర వెళ్ళి రిటర్న్లో వెళ్ళినాక పెట్టేద్దామని చెప్పేస్తే ఇది ఒక్క కొమ్మ తీసుకున్నాం. మేబీ ఇది కొమ్మ ఏనుకుంటుందా లేదా తెలీదు, అంటే ఎగురు వస్తారా ఏదో కూడా తెలియదు. సో తీసుకున్నాం. చాలా టైం వరకు ఇట్లా ఎక్కడికి వెళ్ళినా ఇట్లా కలెక్ట్ చేసుకొని రావడం అయితే అందరికీ ఇంట్లో అలవాటే. ఎందుకంటే ఏ చెట్లు ఎక్కడ కనిపించినా వీళ్ళందరూ తీసుకొని వస్తారు. అండ్ ఇప్పుడైతే మేము కామారెడ్డి దాటేసి నిజామాబాద్ అనమాట. ఇది నిజామాబాద్, మేము బైపాస్ నుంచి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇటు వెళ్తే కంటేశ్వర్ వస్తుందంట. సో ఇటు నుంచి అయితే మేము బైపాస్కి వెళ్ళిపోతున్నాం. అంటే మేము మ్యాప్ ఎలా చూపిస్తే అలాగే వెళ్ళాము. కొంచెం షార్ట్ కట్ అనమాట, చాలా షార్ట్ కట్, అంటే మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఇట్లా షార్ట్ కట్స్ నుంచి వెళ్ళిపోయామన్నమాట. చాలా టైం పట్టింది. అంటే రోడ్ కొంచెం బాగాలేదు, షార్ట్ కట్స్లో కదా, కొంచెం గుంతలుగా ఉండే. మేము వెళ్ళిందంతా హైవే కాకుండా నార్మల్ వే. మేబీ ఒకవేళ హైవే నుంచి వెళ్ళుంటే ఇంకా కొంచెం తొందర రీచ్ అయ్యేదేమో. సో మేము ఆల్మోస్ట్ ఇక్కడ బాసర రీచ్ అయ్యేంత వరకు 8:30 అలా అయింది. 8:30 అంటే ఇక్కడ టైంలో రైట్ ఉంటుంది. ఆ రైట్ తీసుకుంటే డైరెక్ట్గా మనం స్నానాలు చేయడానికి అక్కడ అంటే గంగ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవరైతే తెలీదో, ఇంతకుముందు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఫస్ట్ అంటే బాసర ఎంటర్ అవ్వంగానే కామారెడ్డి నుంచి నిజామాబాద్ నుంచి బాసర ఎంటర్ అవ్వంగానే రైట్లో ఉంటుంది. రైట్లో గంగ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ స్నానాలు చేసుకోవడానికి అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మీరు వీడియోలో క్లియర్గా చూడండి, ఇదే వస్తుంది. ఇక్కడ నుంచి మనం స్నానాలు చేయడానికి మంచిగా అక్కడ ఏమంటారు టెంపుల్ ఉంటుంది, అక్కడ గంగాదేవి టెంపుల్ ఉంటుంది, ప్లస్ అక్కడ శివాలయం కూడా ఉంటుంది. ఫస్ట్ అందులో దర్శనం చేసేసుకొని స్నానాలు చేయడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ కార్ అయితే పార్క్ చేసేసి మేము లోపలికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ఎవరిని వీడియో తీయమన్నా కూడా అందరు కసురుకునే వాళ్ళే ఉన్నారు. అంటే అసలు ఎక్కడికి వచ్చినా ఏ వీడియోస్ అనే రకంగా ఉన్నారనమాట. అండ్ ఏదో ఒకలాగా రిక్వెస్ట్ చేసుకొని అయితే వీడియోలు తీపించుకున్నాను. సో మేము ఇప్పుడైతే స్నానాలు కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కొబ్బరికాయ అంటే గంగాదేవికి ఫస్ట్ స్నానం చేశాక కొబ్బరికాయ కొట్టడానికి అని చెప్పేసి అండ్ గంగలో వదలడానికి అని చెప్పేసి మేము ఎప్పుడు వెళ్ళినా ఇలాగే చేస్తాము. ఒకటేమో అంటే బూరు ఉంటుంది కదా పెద్ద, అంటే మనం పొట్టు తీయని కొబ్బరికాయ ఏదైతే ఉంటుందో అది గంగలో వదిలేయడానికి అని చెప్పి తీసుకుంటున్నాము. అండ్ ఇవి వచ్చేసి కొబ్బరి స్నానాల తర్వాత గంగాదేవి కొట్టడానికి అని చెప్పేసి తీసుకున్నాము. ఓవరాల్గా మేము దగ్గరగా ఒక 6-7 తీసుకున్నాం అనమాట. అంటే అందరం వెళ్ళినాం కదా, అందరు కొట్టారని, ఎక్కడికి వెళ్ళినా కొబ్బరికాయ అయితే మస్ట్ కదా దేవుళ్ళకి. సో అందుకోసం అని చెప్పేసి అందరం తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ డుగ్గుని కొంచెం డైవర్ట్ చేద్దామని చెప్పేసి, ఎందుకంటే మేము వెళ్ళిన రోజు చాలా కూల్గా ఉండే, ఫుల్ వర్షం పడుతుంది కూడా, అంటే ఫుల్గా అంటే అలా కాకుండా కొంచెం అలాగే ఉండే. అంటే మేము వెళ్ళిన సీజన్ 2 to 3 days అలాగే రెయినీ డేస్ ఉండే అనమాట. ఇది వాడిని కాక పట్టడానికి అని చెప్పి తీసుకున్నాను. ఇది ఇస్తే కొంచెం డైవర్ట్ అయిపోయి స్నానం చేస్తాడని ఇంటెన్షన్తో అయితే తీసుకున్నా. కాకపోతే వాడు కొంచెం వాటర్ని చూస్తే వెదర్ కూల్గా ఉండేసరికి కొంచెం వాటర్ చూస్తే ఎట్లా ఆడుకుంటాడు అంటే మస్తు ఆడుకుంటాడు. కాకపోతే ఆ రోజు చాలా భయపడ్డాడు వాటర్ని చూసి, ఎందుకంటే వెదర్ మస్తు కూల్గా ఉండే, వర్షం పడుతుండే, అందుకోసం ఆడు భయపడ్డాడు అనమాట. కొంచెం వాటర్ కూడా కూల్గా ఉండే, మస్తు కూల్గా ఉండే ఆ రోజు అయితే. కొంచెం చూసి అంటే వాడు ఎంటర్ అయ్యేదాకా
భయపడ్డాడు. వన్స్ ఎంటర్ అయినాక అసలు ఎవరికి కూడా వినలే, అంత ఆడిండు. అసలు చాలా టైం స్పెండ్ చేసిండు వాటర్లో. వాటర్ ఎక్కడ కనిపిస్తే అట్లనే చేస్తాడు. అండ్ తర్వాత మేము స్నానాలు అందరం కంప్లీట్ చేసేసుకొని అక్కడ గంగాదేవిని దర్శనం చేసుకొని వస్తుండగా ఇక్కడ బొట్టు పెట్టించుకుంటాం కదా, మనం టెంపుల్స్కి వెళ్ళిన ఫీల్ రావాలంటే కంపల్సరీగా ఈ బొట్టు అయితే మ్యాండేటరీ. సో డుగ్గు నేను బొట్టు పెట్టించుకొని అలా మళ్ళీ మేము అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పేసి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి టెంపుల్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే మనం బై వాక్ వెళ్ళొచ్చు, ఒకవేళ ఆటోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఇక్కడ గంగాదేవి ఉంటుంది, ప్లస్ శివాలయం కూడా ఉంటుంది. ఈ శివాలయం దర్శించుకొని తర్వాత మనం టెంపుల్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో మేము ఆల్మోస్ట్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఫ్లవర్స్ ఇంపార్టెంట్. అండ్ మనం అక్షరాభ్యాసానికి తీసుకోవాల్సిన ఏంటి అంటే ఫ్లవర్స్ అయితే మెయిన్ థింగ్. దాని తర్వాత ఫ్రూట్స్ అని కూడా చెప్తారు, కానీ ఫ్రూట్స్ ఎక్కడ వాడరు, అసలు ఫ్రూట్స్తో అవసరం కూడా లేదు. మనం దేవుడికి ఇవ్వాలనుకుంటే మాత్రం ఇవ్వచ్చు. ఈ ఫ్లవర్స్ అయితే కంపల్సరీ, ఎందుకంటే ఒక దండ మెల్లోకి, ఇంకొక దండ దేవుడికి. సో మేము 2 తీసుకున్నాము, 100 రూపీస్ ఏమో పూలకి. అండ్ దాని తర్వాత స్లేట్స్ కూడా మనం ఇంటి దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం మనం తీసుకున్న స్లేట్స్కి లోగో మాత్రం ఉండదు, సరస్వతి మాతది. సో ఇక్కడ స్లేట్స్ ఎన్ని కావాలంటే 5 మనం వేరే వాళ్ళకి ఇవ్వడానికి, అండ్ ఒకటేమో మెయిన్గా మనం సపరేట్గా ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి ఏమీ ఉండదు. మేమైతే డుగ్గుకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. ఆల్మోస్ట్ మాది ఫస్ట్ అంటే అయ్యగారి పక్కనే ఉండే, అంటే అక్కడ కూడా అమౌంట్ బట్టి మనం డిస్టెన్స్లో ఉండడమా, నియర్ బై ఉండడమా దేవుడికి అనేది అట్లుంటుంది అనమాట. 1000 రూపీస్ టికెట్, అంటే ఒక్కరికి, అంటే పేరెంట్స్కి బాబుకి కలిపి 1000 రూపీస్ అనమాట. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈచ్ 100 రూపీస్ పే చేయాల్సిందే. అంటే ఓవరాల్గా మనం ఎంతమందితో వెళ్తామో అందరికీ అమౌంట్, పేరెంట్స్కి మాత్రం 1000. సో మేమైతే దగ్గరగా ఉండే, మాకు తెలిసిన వాళ్ళు ఉండే అనమాట. సో కొంచెం అలా తొందరగా అయిపోయింది. అండ్ ఇక్కడ మేము అమ్మవారికి ఒడిబియ్యం పోద్దామని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. అండ్ ఒడిబియ్యం మాత్రం మనం ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాలి. మేము వెళ్ళింది ఫ్రైడే కాబట్టి ఒడిబియ్యం పోద్దాం, మళ్ళీ ఎప్పుడు వస్తామో అని చెప్పి నేను తీసుకెళ్ళాను. దర్శించుకొని ఒడిబియ్యం పోసేసి మళ్ళీ మేము ఎక్కడైతే సరస్వతి అమ్మవారు పుట్టిన ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మధ్యలో కాళికామాత విగ్రహం ఉంది, అంటే గుడి ఉందన్నమాట పైన. అంటే మనం టెంపుల్లో నుంచి రైట్కి వస్తే దర్శనం అయిపోయినాక పైకి వెళ్ళే దారి వస్తుంది. సో దాని పై నుంచి కాళికామాత టెంపుల్లో దర్శనం చేసేసుకొని అక్కడ పెట్టేసుకొని దేవుడికి అలా మొక్కేసి కొంచెం తీర్థ ప్రసాదాలు తీసుకొని కొంచెం టైం అయితే స్పెండ్ చేసాం అక్కడ. చాలా బాగా అనిపించింది. అండ్ కాళికామాత టెంపుల్ ముందున నిల్చుని అటు వ్యూ చూస్తుంటే మాత్రం ఓవరాల్ టెంపుల్ కనిపిస్తుండే. మస్తు క్రేజీ ఉంది అసలు టెంపుల్ వ్యూ అయితే, మంచిగా అనిపించింది. అండ్ అక్కడ ఈ వ్యూని చూస్తుంటే అసలు ఎంతసేపు ఉన్నా అలాగే చూడాలనిపించింది. కిందన జనాలు, ఆ టెంపుల్ అసలు మస్తు అనిపించింది అసలు టెంపుల్ అయితే. అండ్ మీరు ఎప్పుడైనా వెళ్ళాల్సి ఉంటే పక్కా అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోండి. అంటే తెలియని వాళ్ళ కోసం అని చెప్పేస్తున్నాను ఇది. అండ్ ఇక్కడ కాళికామాత ఉంది, ఈ కాళికామాతని దర్శనం చేసేసుకొని దానికి ముందు కొంచెం వెళ్ళిపోతే అంటే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ వెళ్తే ఒక గేట్ వస్తుంది. ఆ గేట్ నుంచి మనం పైకి వెళ్తే సరస్వతి ఎక్కడైతే పుట్టిందో అది మెయిన్ ప్లేస్ అన్నమాట. అక్కడ దేవుడు పుట్టిన ప్లేస్, అక్కడ పుడితే అక్కడ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ టెంపుల్లో ప్రతిష్ఠించారు. సో ఇక్కడ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మేము ఇంటి దగ్గర నుంచి వెళ్ళే అప్పుడే కొంచెం రైస్ తీసుకెళ్ళినాం, ఇట్లా ఉంటారని తెలిసి, ఎందుకంటే ఎప్పుడు వెళ్తాం కదా. సో ఇలా ఉంటారని చెప్పేసి వాళ్ళ కోసం రైస్ అయితే తీసుకెళ్ళిపోయినాం. అందరికీ కొన్ని పెట్టుకుంటూ వెళ్ళినాం. ఆల్మోస్ట్ చాలా వరకు మస్తు మంది ఉన్నారు అట్లా, ఆ టెంపుల్ మొత్తం ఉన్నారు. అండ్ ఇది మేము వెళ్తున్న దారి వచ్చేసి సరస్వతి మాత పుట్టిన ప్లేస్కి, అంటే కొంచెం పైకే ఉంటుంది కానీ మెట్లు ఉంటాయి, నడవడానికి కంఫర్టబుల్గానే ఉంటుంది. మరీ అంత పెద్ద హైట్ కూడా ఏముండదు. ఇది ఈ మాత్రం వెళ్తే మాత్రం ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్లోనే కొంచెం గుహలా ఉంటుంది, అంటే లోపల గుహలా ఉంటుంది, బయటికి ఇట్లా టెంపుల్లా ఉంది. అండ్ ఇది వచ్చేసి లోపల వ్యూ అనమాట. చాలా బాగుంది అసలు. ఇక్కడ బ్రహ్మం గారు ఉన్నారు, అక్కడ పక్కన సరస్వతి మాత. నాకెందుకో చాలా బాగా అనిపించింది. డుగ్గుకి అమ్మ వెండిది స్లేట్ ఇంకా బలపం చేపించింది, అంటే స్లేట్ పెన్సిల్ చేపించింది. దానిపైన నేను అక్షరాభ్యాసం చేయించేటప్పుడు అయ్యగారితో కూడా రాపించాము డుగ్గు చేత్తో. సో కొంచెం మెమొరీస్ ఉంటాయి కదా, అది అట్లనే స్లేట్ మనం కొన్ని డేస్ వరకు దాసపెట్టుకోవచ్చు. ఇక్కడ నేను అమ్మవారికి పుట్టిన ప్లేస్ కదా అని చెప్పేసి మంచిగా మొక్కుకున్నాను, డుగ్గుకి మంచిగా ఆశీర్వాదించమని చెప్పేసి. సో మేము దర్శనం చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తే ప్రసాద కౌంటర్స్ ఉంటాయి, మనం ఇట్లా
స్ట్రైట్కి వెళ్ళినా పర్లేదు, లోపల నుంచి వెళ్ళినా పర్లేదు. మేము డుగ్గుకి ఫొటోస్ కొని తీపిచ్చినాం. అక్కడ ఆ ఫొటోస్ తీపిస్తే అంటే లోపల వాళ్ళే ఉంటారు కమిటీ, అంటే టెంపుల్ నుంచే వాళ్ళు ఫొటోస్ తీస్తారు. మనకి ఫొటోస్ అలా ఉండదు టెంపుల్ లోపల, అండ్ ఫోన్స్ కూడా అలో లేదు. సో ఇక్కడ కాకపోతే నాకు నచ్చలేదు ఏంటంటే, ఒక టెంపుల్లో ఫొటోస్ తీసినప్పుడు మనకు సాఫ్ట్ కాపీ ఇస్తే బాగుంటుందేమో అనిపించింది, కానీ సాఫ్ట్ కాపీస్ అయితే అసలు ఇవ్వరు. వాళ్ళు తీసిన ఫొటోస్కే ఒక్క కాపీకి, అంటే మనం ఎన్ని ఫొటోస్ తీసుకుంటే అన్ని ఫొటోస్కి ఈచ్ 100 రూపీస్ అంట. ఆ కాపీ కూడా అంత క్వాలిటీ ఏం అనిపించలే, కాకపోతే మెమొరీస్ కదా మనకు ఉంటాయని చెప్పేసి ఎన్ని ఫొటోస్ తీపిస్తే అన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. క్వాలిటీ మాత్రం కొంచెం అంత బెటర్గా ఏం అనిపించలే. సో అవైతే తీసేసుకున్నాం. ఎవరైనా వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీగా ఇట్లా ఫొటోస్ అయితే కలెక్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత మేము ఫొటోస్ తీసేసుకొని వస్తుంటే ముందర ప్రసాదం కౌంటర్ ఉంటుంది, అండ్ అక్కడ ప్రసాదం కౌంటర్లో ప్రసాదాలు తీసేసుకొని తర్వాత ఇదొకటి బస్ స్టాప్లో ఉంటుంది. బాసర బస్ స్టాప్లో ఈ రాయి ఒకటి ఉంటుంది, పెద్ద బండ. దీన్ని ఇలా కొట్టి కొట్టి అలా చిన్న చిన్న గుంతలు కనిపిస్తున్నాయి కదా, ఆ గుంతల్లో కొడితే అది లంకె బింద సౌండ్ వస్తుంది. అది అందరూ అలాగే అంటారు. ప్రతి వాళ్ళు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, చాలా వరకు అక్కడికి వెళ్ళి అదొకటైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. మీకు కూడా వినిపిస్తుంది. మీరు ఎప్పుడైనా బాసర వెళ్ళుంటే ఇది కంపల్సరీగా విజిట్ చేయండి. అంటే అది ఎక్స్పీరియన్స్ చేయడం కోసం అని చెప్తున్నా. బస్ స్టాప్లోనే ఉంటుంది, బాసర బస్ స్టాప్లో. అండ్ మేము అక్కడ నుంచి రిటర్న్ అయ్యేసరికి 3:30 అలా అయిందనమాట. అంటే నిజామాబాద్కి రీచ్ అయ్యేంత వరకు 3:30 అయింది. అక్కడి వరకు మేము అసలు మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. సో మేము వెళ్ళేటప్పుడు మార్నింగ్ అని చెప్పా కదా, మేము ఎర్లీ మార్నింగ్ 2:30కి మార్నింగ్ ఆ టైంలో పులిహోర ప్రిపేర్ చేశాను. సో మక్కగారెలు ప్రిపేర్ చేశాను. దానికంటే ముందు రోజు మేము తినడానికి ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా ప్లేస్ దొరకలే, బికాజ్ మేము 1:30కి రిటర్న్ అయ్యాము. మేము అలాగే ఎక్కడైనా ప్లేస్ దొరుకుతుందేమో లంచ్ చేయడానికి అని చెప్పేసి చాలా వెతికాము. ఎక్కడైనా చెట్లు అలాంటి ఉన్న ప్లేస్లో కొంచెంసేపు ఆగి స్పెండ్ చేసి తినేసి వెళ్దామని చెప్పేసి. కాకపోతే ఆ రోజు కొంచెం వర్షం ఉండే, 3-4 డేస్ వర్షం ఉండే కంటిన్యూస్గా. సో అందుకోసం అని చెప్పేసి ఎక్కడ ఆగలేదు. అండ్ నిజామాబాద్ వరకు వచ్చేంతసేపటికి అలాగే ఉన్నాము. అండ్ నిజామాబాద్కి వచ్చాక సాయిబాబా టెంపుల్ ఒకటి ఉంటుంది, కామారెడ్డి నుంచి వెళ్తుంటే స్టార్టింగ్లో ఉంటుంది. నిజామాబాద్ ఎంట్రన్స్లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చాలా ఫేమస్, మంచి పీస్ ఉంటుంది, ప్లేస్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, తినడానికి కంఫర్ట్గా ఉంటుంది, అండ్ అలాగే దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. సో టెంపుల్ వ్యూ అయితే ఇది. అండ్ అక్కడ ఒక చెట్టు కింద ఇలా కార్ ఆపేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ అక్కడే స్పెండ్ చేసాము. దేవుడి దర్శనం చేసేసుకొని లంచ్ చేసేసుకొని మేము తీసుకెళ్ళిన మక్క గారెలు కూడా తినేసి కాసేపు అలా స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ మేము వెళ్ళేసరికి ఎవరితో పెళ్ళి కూడా అయింది. సో మస్తు సేపు ఉన్నాం అక్కడ, మంచిగా దర్శనం చేసుకున్నాం, కాసేపు అలా కూర్చున్నాం. అంటే ఎప్పుడో వెళ్ళిన మెమొరీస్ అని గుర్తుంటాయి కదా, అట్లుండే అనమాట. అండ్ డుగ్గు నేను అక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం, ఈ టెంపుల్కి డుగ్గుతో నేను వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో కొంచెం సేపు అలా స్పెండ్ చేసి వచ్చేసినాం. అండ్ మేము రిటర్న్ అయ్యేసరికి 4:30 అలా అయింది, ఎందుకంటే మాకు లంచ్ కొంచెం లేట్ అయ్యి మెల్లిగా టైం అడ్జస్ట్ చేసుకొని వెళ్ళేంతసేపు అలా మొక్కేసి రిటర్న్ అయ్యి మళ్ళీ కొంచెం సేపటికి మధ్యలో ఒక టీ టైం ఉంటుంది కదా, టీ టైం దగ్గర టీ కోసం అని చెప్పేసి ఆగాము. సో అక్కడ టీ టైం నుంచి అంటే కామారెడ్డి ఎనర్జీ వచ్చింది. అండ్ మేము అక్కడ అలా అయింది. అండ్ ఇంటికి రీచ్ అయ్యేసరికి 7:30-8 అలా అయిందనమాట. అండ్ ఇదైతే వ్లాగ్ చాలా మంచిగా అనిపించింది ఫ్యామిలీతో. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం అయితే డీటెయిల్స్ అప్లోడ్ చేశాను, ఎలా వెళ్ళాలి ఏంటి ఏమేమి తీసుకెళ్ళాలి అక్షరాభ్యాసం కోసం అని చెప్పేసి. ఇంకా ఈ వ్లాగ్ కనుక నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.